రాష్ట్ర గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్ననే గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. శాసన మండలి కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో ప్రమాణం చేయించనున్నారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, అదేవిధంగా కోదండరాం ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు కోదండరాం తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర గన్ పార్క్లో నివాళులు అర్పించి మండలికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా మండలి కార్యాలయం లోపల ఉన్నారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇక్కడికి సీఎంతో పాటు మంత్రులందరూ ఇక్కడికి రాబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అన్నది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది అనుకోవచ్చు. దాదాపు 2023 మే 7న ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులు, గవర్నర్ దగ్గర పెండింగ్లు ఈ మొత్తం కొనసాగుతూ ఎట్టకేలకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రిగా ఈ నెలాఖరుతో, ఈ నెల 30తో 6 నెలలు కూడా మంత్రిగా పదవి సమయం ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల లోపు ఏదో చట్టసభల్లో ఎన్నిక కావాల్సిన అవసరం అజరుద్దీన్కు ఉంటుంది. ఒకవేళ అలా కాని పక్షంలో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక తెలంగాణ పాలిటిక్స్లో ఒక ఉత్కంఠభరితంగా కొనసాగిన సస్పెన్స్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అసలు అజరుద్దీన్ను గవర్నర్ కోటాలో నామినేట్ అవుతారా లేదా అన్నది అనేక ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే గవర్నర్గా నామినేట్ కోటాలో అజరుద్దీన్ పేరును ప్రతిపాదించిన తర్వాత తెరపైకి వచ్చిన వివాదాలతో ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు ఎస్సీఏకి సంబంధించిన ఆయనపై ఉన్న కేసులు, ఇవన్నీ కూడా వివాదాలు తెరపైకి రావడంతో గవర్నరు అజరుద్దీన్ నామినేషన్కు ఓకే చెప్పరు అన్న ఒక చర్చ బలంగా సాగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని గవర్నర్ నామినేట్ చేస్తారా లేదా అన్నది ఒక సస్పెన్స్ కొనసాగిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే దాదాపు 2023 మే 7న ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఇద్దరు నామినేట్ అయిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొండలంటే మళ్ళీ ఇంకోసారి ఏమైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా? కొండల్, యాక్చువల్గా మంత్రి పదవిగా కొనసాగుతున్నారు అజరుద్దీన్ 6 నెలల లోపు ఏదో చట్టసభలకు ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సస్పెన్స్ అంతా, ఈ ఉత్కంఠత అంతా కొనసాగింది. ప్రభుత్వానికి కూడా ఇదొక పెద్ద ఛాలెంజింగ్గా నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఎందుకంటే మైనార్టీ కోటాలకు వెళ్ళి మంత్రిగా అజరుద్దీన్ నామినేట్ చేశారు. మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. 6 నెలల గడువు సమయం ముగుస్తున్న కొద్దీ అప్పటి వరకు ఒకవేళ గవర్నరు ఈ నామినేట్ చేయని పక్షంలో ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఇది కొంత రాజకీయంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొనే అవసరం ఉంటుండే. కాబట్టి మొత్తానికైతే సాఫీగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రభుత్వానికి ఒక బిగ్ రిలీఫ్గా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా అజరుద్దీన్ కూడా ఇది ఒక బిగ్ రిలీఫ్గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయం 6 నెలలు, ఈ నెలాఖరు లోపే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అవుతున్న పక్షంలో ఇక రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. ఇక వీరిద్దరి ఎమ్మెల్సీగా ఇద్దరు ప్రమాణ స్వీకారం చట్టసభల్లో ఎమ్మెల్సీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం తర్వాత చట్టసభల్లో ఉండబోతున్నారు. మొత్తానికి ఈ సస్పెన్స్ అన్నది 2023 నుంచి కొనసాగింది. 2023లో మే 7న 2 స్థానాల ఖాళీ అయితే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాసోత్ శ్రవణ్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణ ఇద్దరిని నామినేట్ చేసి గవర్నర్కు పంపించిన పరిస్థితి. అదే అప్పుడున్న గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ వీరిద్దరికీ ఓకే చెప్పని పక్షంలో అప్పుడు పెండింగ్లో ఉన్నది. అప్పటి నుంచి కూడా కోర్టు కేసులు, సుప్రీంకోర్టు కేసులు ఈ వివాదాలతోనే పెండింగ్ పరిమితమైంది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాంను, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా ఆ 2 స్థానాల్లో కేబినెట్ ప్రతిపాదించి గవర్నర్కి పంపించింది. అయితే వారిద్దరి నియామకం పైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, దాసోత్ శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఈ మొత్తం నేపథ్యంలో మళ్ళీ ఆ 2 పేర్లను కూడా నామినేట్ చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని తర్వాత మళ్ళీ అమీర్ అలీ ఖాన్ స్థానంలో మహమ్మద్ అజరుద్దీన్ను ప్రతిపాదిస్తూ గవర్నర్కు పంపించారు.
అయితే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే ఆయనను క్యాబినెట్లోకి కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే 6 నెలల లోపు ఏదో చట్టసభల్లో ఆయన ప్రాతినిధ్యం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ 6 నెలలు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఒక సస్పెన్స్ కొనసాగింది. రాజకీయాల్లో ఒక ఉత్కంఠభరిత ఏదో సందర్భం కొనసాగింది. మొత్తానికి వీళ్ళిద్దరికీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ఎమ్మెల్సీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.